కీలక పోరుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. వాటి నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. గుంటూరు మిర్చియార్డు సమీపంలో దీక్షా ప్రాంగణం ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఒక్కసారి వాయిదా పడిన దీక్ష కోసం వైసీపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమయ్యారు. గుంటూరు వేదికగా జగన్ చేపట్టబోయే దీక్షకి స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత నెల 26నే ఈ దీక్ష ప్రారంభం అవ్వాల్సి ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వాయిదా పడింది. దీంతో జగన్ దీక్షను భగ్నం చేయడానికే ప్రభుత్వం కావాలని పోలీసులను అడ్డం పెట్టుకుని అనుమతి నిరాకరించిందన్న పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లా పరిశీలకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, మరో సీనియర్ నేత విజయసాయిరెడ్డిలు గత 3 రోజులుగా గుంటూరులోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు మిర్చియార్డు సమీపంలో దీక్షా ప్రాంగణం ఏర్పాటు చేశారు. గుంటూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో జన సమీకరణ బాధ్యతలని స్థానిక నేతలుగా అప్పగించారు. బుధవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి బయలుదేరి ముందుగా విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోనున్న జగన్ అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకుని 12 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తారు. అధినేత జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో దీక్షా ప్రాంగణంలో మనం చూడొచ్చు. దీక్షా ప్రాంగణాన్ని గుంటూరులోని నల్లపాడు రోడ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన గుంటూరుకి చేరుకుంటారు. విజయవాడ వరకు ఆయన చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా దీక్షా ప్రాంగణానికి చేరుకుని నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఖరులకి నిరసనగా ఆయన ఈరోజు నిరవధికంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. గతంలోనే 15 రోజుల్లో ఒక విస్పష్టమైన ప్రకటన చేయకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, సార్ చెప్పండి, నిరాహార దీక్ష ద్వారా ఎటువంటి సంకేతాలని కేంద్ర ప్రభుత్వానికి సంకేతం ఇవ్వబోతున్నారా, రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతం? నిరాహార దీక్ష వల్ల సంకేతాలు కాదు ఇవ్వాల్సింది. నిరాహార దీక్ష వల్ల ఈ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదాను సాధించడం అనేది మా తాలూకా ధ్యేయం. అదే ఆ ధ్యేయంగానే ఇవాళ చేస్తున్నాం. 22వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వస్తానని ఒక పత్రికలో చూస్తున్నాము. తప్పకుండా ఆ రోజు నాటికి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ప్రకటించాలి. అదే మా ధ్యేయంగా ఇవాళ ఈ నిరాహార దీక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సందర్భాల్లో కేంద్ర మంత్రులు వివిధ సందర్భాల్లో అటు పార్లమెంట్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రధానమంత్రికి రాసిన లేఖకి సమాధానంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదన్న సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారుతుందన్న నమ్మకం మీకుందా? మారాలి, ఇది మా హక్కు. ఇదేదో మేము వచ్చి గొంతమ్మ కోరి రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసమో ఇవాళ ఈ కోరట్లే. విభజన సమయంలో ఏదైతే హైదరాబాద్ పట్టణం మనకు పోయిందో దానికి ప్రత్యేకంగా ప్రత్యేక హోదాలు ఇస్తాము. తద్వారా మీ పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది, నిధులు వస్తాయి. ఆనాటి పెద్దలు చెప్పారు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పారు, ఈనాటి ప్రధానమంత్రి చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తాను. అది మేము కోరుతున్నాం. ఆ ఎక్కడ మేము అడుగుతున్నాం తప్ప మేమేమి స్వార్థం కోసం మేము మాట్లాడట్లేదు. ఇవాళ అక్టోబర్ 22న ప్రధానమంత్రి ప్రత్యేక హోదా కన్నా మిన్నగా ఉండే ఒక భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారు. దాన్ని వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకోవడానికి తమ దీక్ష ద్వారా ఇది ప్రకటన వచ్చిందన్న క్లెయిమ్ కోసమే ఈ దీక్ష చేస్తున్నారన్న విమర్శలు. ప్యాకేజ్ అనేవి ఏంటి? ఏదైతే విభజన చట్టంలో పెట్టారో అవి ప్యాకేజ్ కింద చూపెడుతున్నారు. విభజన చట్టంలో లేని ప్యాకేజీలా పోలవరం ప్రాజెక్టు, అది విభజన చట్టంలోని ప్యాకేజీ. 26,000 కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అంశాన్ని ఇవాళ ప్యాకేజీ అంటే అది సిగ్గుచేటు. అసలు సిగ్గుపడాల్సిన ఆలోచన ఉందా? ఎందుకు దానికోసం ఆ వివరాలను మా హక్కును మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ వచ్చి మంత్రులుగా ఉంటారు, రాష్ట్రంలోని కేంద్రంలో వాళ్ళ అధికారాలు అనుభవిస్తారు, వారికి వచ్చి ప్రత్యేక స్టేటస్ ఉంటుంది, కానీ ప్రజలకు మాత్రం అక్కర్లేదు ఏమీ. ఇది ఇవాళ రాజకీయ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం కానీ అటు భారతీయ జనతా పార్టీ చేస్తున్న దురదృష్టకర పరిణామం ఇది. దాని మీద మా పోరాటం, ఈ పోరాటం. అలాగే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, సార్ చెప్పండి, పార్లమెంట్ వేదికగా మీరు కూడా గతంలో ప్రత్యేక హోదాకి సంబంధించి